ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నికైన నాకు పబ్లిసిటీతో పని లేదని ప్రజల అవసరాలు అభివృద్ధి ముఖ్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్లో రెవెన్యూ కాలనీ, లోటస్ కాలనీ, ప్రకాష్ రెడ్డి, ఇంద్రమ్మ కాలనీలలో విస్తృతంగా పర్యటించారు. ఈ కాలనీలలో నడుస్తూ నేరుగా ప్రజలతో మాట్లాడారు. డివిజన్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అత్యవసరంగా ఉన్న కాలనీలలో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ నిర్మాణాల వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఇది రోజు క్లీన్ చేస్తాను రా, ఇది లేకపోతే ఇవాళ వస్తాను చెప్పాలి పక్క ఎవరిక్కడ చైన్ ఇన్స్పెక్టర్ ఎవరిక్కడ స్టాఫ్ తక్కువ ఉంటే 250 మందిని ఇప్పుడు కొత్తగా స్టాఫ్ తీసుకుంటారు. అది మన కార్పొరేషన్లో పాస్ చేయించడం. అది మొత్తం డ్రైనేజ్ మొత్తం బ్లాక్ డ్రైనేజీ వాటర్ అంతా వస్తుంది. చెత్త తీసుకొచ్చి చక్కన వేస్తున్నారు. తర్వాత ఒక పోల్ మార్చాలి, అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. ఆ టర్నింగ్ మీద పోల్ అప్పుడు కాలనీ స్టార్టింగ్లో ఎక్కువ జనాభా లేదు కాబట్టి అప్పుడు దగ్గరికి వేసింది. హలో, ఇప్పుడు ఈ ఫారెస్ట్ ఆఫీస్ అందరూ ఆల్టర్నేట్ చేయకపోయినా దాన్ని చేసుకుంటే దీన్ని డ్రైన్ దీన్ని టీచర్ వాళ్ళు కొట్టింది, టీచర్ వాళ్ళు కొట్టింది దీన్ని కొట్టుకుని నేను ఇక్కడ ఉంటా. కానీ ఒక పని చేయండి, ఈ రేపెల్లుండే ఇక్కడ డ్రైనేజ్ మెయిన్ రోడ్ ఒకటి బాగా, ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఈ దోమలు గీగలు అన్నీ జామ్ అవుతుంటుంది. కొద్దిగా ఇమీడియట్ స్టార్ట్ చేస్తే ఆ సెంట్రల్ లైటింగ్ ఉంటే పర్మిషన్ తీసుకుంటాయి. ఈ కోడ్ అయిపోయే లోపల కొద్దిగా ఇమీడియట్. బస్ స్టాండ్ ఎన్ని రోజులు పడుతుంది ఇంకా? సరే, కొద్దిగా ఇమీడియట్ స్టార్ట్ చేయాలి. 2 రోజులు అలా క్లోజ్ చేయాలి. నేను మళ్ళీ 3-4 రోజుల తర్వాత వస్తాను. ఇది మనుషులు ఎట్లా పోతారు? ఇది నేను డివిజన్ వైజ్ పెట్టుకున్నాయి స్టేట్మెంట్. ఫస్ట్ టైం ఇది ఉంటుంది సీసీ డ్రైన్ ఏంటంటే పెద్దమ్మ డ్రైన్ అంటే కాలనీ ఒక్క నిమిషం. మీ డివిజన్ది వేరే స్పెషల్గా పెట్టినవి ఉన్నాయి. ఏంటంటే మిగతా వాళ్ళు కూడా వింటారు మీ ద్వారా. ఇందిరమ్మ కాలనీ నియర్ రైల్వే ట్రాక్ 49 కదా ఇది? 49. ఇది 49 ఇంకోటి మాది ఇక్కడ ఏంటంటే నాకు ఐడియా కోసం నేను రాసుకొని పెట్టుకున్నా. ఏంటంటే డివిజన్ వైజ్లా ఎవరి దగ్గర జరగనన్ని డబ్బులు నేను తీసుకొచ్చుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు మన దగ్గర మీటింగ్ అయినప్పుడు 183 కోట్లు ఇచ్చాడు సిటీకి. ఆ డబ్బులు వచ్చినాయి, కార్పొరేషన్లో పడుతున్నాం, కాంట్రాక్టర్లు పోటీ పడి ఎదురు. అది ట్రెజరీలో పడ్డది. ఆ అమౌంట్ పడే వారికి ఏమవుతుంది, కాంట్రాక్టర్లు వచ్చే వరకు లేట్ అవుతాయి కదా, ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టాలంటే కష్టం అని చెప్పి ఒక వర్క్ అయినాక ఇంకో వర్క్ చేస్తాడు వాడు. డబ్బులు ఇక్కడ పడుతున్నాం, 4 వర్కులు 4 దిక్కులు ఒక దగ్గర పెట్టి చేసు. వాడు మాత్రం ఎన్ని తెచ్చి పెడతాడు ఇంట్లోకి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే కాలం మళ్ళీ సమీపిస్తుంది కదా, దాన్ని మీకు ఈ వర్షాకాలానికి నీళ్ళు నిల్చోకుండా చేసే బాధ్యత నాది. దాని గురించి ఇది డ్రైనేజ్ లేదు అయితే ఊరు డ్రైనేజ్ మొత్తం ఇట్లా కూడా బంధం చెల్ల పోతుంది. గుడి పక్క కొంచెం ముందు ఇదే ఊరు మొత్తం ఇట్లా వస్తుంది అన్న.
2930 సర్వే నెంబర్. మాకైతే కాలం అయితే నీళ్ళు అటు పంపించాలి సార్. మొత్తం ఇక్కడ గుడికి వచ్చే వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మొత్తం వరదలాగా ఉంటుంది సార్. ఇప్పుడు దీనిలోనే వస్తాను. లేదన్నా ఉంటుంది కంపల్సరీ. ఇట్లా రోడ్ల మీద కడతా అంటే మీరు ఏం చేస్తారు? సికందర్ సాబ్కి చెప్పొద్దు అమ్మ. ఈ డ్రైనేజ్ రాకుండా అట్లా 4 ఫీట్లు జరిగింది. డ్రైనేజ్ వచ్చిందా? ఇది 80 లక్షలు ఈ డ్రైనేజ్ వచ్చిందా? వచ్చిందా కదా? మొత్తం ఎస్టిమేషన్ 80 లక్షలు. అంటే మధ్యలో అవతల సీసీ లేదు. ఆ సీసీ ఉంది కాబట్టి ఇక్కడ